లాస్ట్ 6-7 మంత్స్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. రాబోయే 2-3 నెలలు కూడా అదే పరిస్థితి. ఇది క్విస్కాట్ సీఈఓ గురుప్రసాద్ చెప్తోంది. గత 6-7 త్రైమాసికాల్లో ఐటీ సేవల రంగంలో నియామకాలు స్తబ్దుగా ఉన్నాయని, ప్రస్తుతం జూలై సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గిరాకీ పుంజుకోకపోవచ్చని సాఫ్టింగ్ సంస్థ క్విస్కార్ప్ ఈడీ సీఈఓ గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలు నాన్ ఐటీ కంపెనీల నుంచి టెక్నాలజీ నైపుణ్యాలు కలిగిన వాళ్ళకి గిరాకీ లభిస్తోందన్నారు. గత 6-7 త్రైమాసికాల్లో నియామకాలు దాదాపు శూన్యంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలోనూ గిరాకీ పెద్దగా కనిపించడం లేదు. ఐటీ సేవల పరిశ్రమలో నియామకాలు స్తబ్దుగా లేదా లేకపోవడం జరుగుతోంది. క్విస్కార్ప్ పైన ఎటువంటి ప్రభావం లేదంటూ గురుప్రసాద్ చెప్పుకొచ్చారు. కంపెనీకి 73% నియామకాల గిరాకీ నాన్ ఐటీ జీసీసీల నుంచి వస్తోందన్నారు. కృత్రిమ మీద ఏఐ, క్లౌడ్, సైబర్ భద్రత వంటి నైపుణ్యాల గిరాకీ అధికంగా ఉంది. ఈ ఉద్యోగాలకు సగటు వేతనం దాదాపు 1,25,000. ఇది మాకు చాలా ఎక్కువ మార్జిన్ విషయానికి వస్తే దాదాపు 15-18% ఉందని గురుప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో క్విస్కార్ప్ 51 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించే 49 కోట్ల లాభంతో పోలిస్తే 4% ఎక్కువ. ప్రొఫెషనల్ సిబ్బంది విభాగంలో వృద్ధి ఇందుకు దోహదపడింది. సాధారణ నియామకాలు, విదేశీ వ్యాపారం స్తబ్దుగా కొనసాగినాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యాపార ఆదాయం సగానికంటే ఎక్కువగా తగ్గింది. జూన్ త్రైమాసికంలో సాధారణ నియామకాలు పుంజుకునే సంకేతాలు కనిపించినాయి. సాధారణ నియామకాల విభాగ ఆదాయం 3,122 కోట్లుగా ఉంది.